సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన రాధాకృష్ణన్ను కలిసి అభినందించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ టూర్ గురించి అప్డేట్స్ ప్లీజ్. చంద్రబాబు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే రేపు ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థిగా విజయం సాధించిన రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. ఇప్పటికే ఆయన అభినందించేందుకు కూడా ఆయన వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూటమికి సంబంధించిన ఎంపీలందరినీ కూడా నారా లోకేష్ మొన్న ఎన్నికల సమయంలో కోఆర్డినేట్ చేసి అక్కడ నుండి ఎన్నికల్లో ఓటింగ్ అది చేయించుకొచ్చారు. ఈ నేపథ్యంలో రేపు అయితే ముఖ్యమంత్రి ఆ అంశానికి అక్కడికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు ఆయన ఎన్నికైన తర్వాత ఇప్పుడు వెళ్లి రాధాకృష్ణన్ అభినందించబోతున్నారు. ఎందుకంటే రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో నుంచి కూడా ఇద్దరు చాలా స్నేహంగా ఉండే పరిస్థితి ఉంది. అయితే రేపు ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఈ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. అయితే పనిలో పనిగా కొన్ని పెండింగ్ అంశాలను కూడా ఢిల్లీ పెద్దలను కలిసి వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది కేంద్ర మంత్రులు కూడా అక్కడికి వస్తారు. ప్రత్యేకంగా వారితో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెండింగ్ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొన్ని నిధులు పెండింగ్ లో ఉన్న అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి త్వరగా క్లియరెన్స్ చేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆంధ్రప్రదేశ్ ని గట్టెక్కించాలని కూడా కోరబోతున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి అత్యధిక సాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పర్యటనలో రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సమయంలో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులు కలిసి పలు విజ్ఞాపనలు అయితే వారికి అందించే అవకాశం ఉంది. రేపు రాత్రికి అమరావతికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.